ఏం రాసుకొచ్చిండో ఇవాళ డైపర్ గాడు. డైపర్గా ఏం రాసుకొచ్చినవురా? 1,00,000 కోట్లు తిన్నావు తెలంగాణ ప్రజలారా సీఎం కేసీఆర్ అన్నావుగా. మరి ఇప్పుడు నీ డైపర్ పేపరే 95,000 కోట్లే, కాళేశ్వరం ఖర్చు 95,000 కోట్లే అన్నావు. మరి 1,00,000 కోట్ల ఎక్కంచెలు మింగిళ్ళు ఈ తొలి వెలుగు రగ్గాడు చెప్పాలి, ఈ తిన్మార్ మల్లిగాడు చెప్పాలి, ఈ ఆకునూరి మురి చెప్పాలి, ఈ ప్రొఫెసర్ అరగోపాల్ చెప్పాలి, ఈ కోదండరామిరెడ్డి చెప్పాలి, ఈ నల్లికుట్లోళ్ళు వీళ్ళంతా. మల్లిగాడు ఒక్కడే కుక్క, మల్లిగాడు ఎర్రి కుక్క. ఇక మిగతా నలుగురు ఉన్నారు నల్లికుట్లోళ్ళు. మనుషులు ఏముంటుందో చెప్పరు, ఏ కుట్ర చేస్తానో చెప్పరు. నల్లికుట్ల మనుషులు వీళ్ళంతా. ఈ రగ్గాడు అయితే నల్లికుట్లోడు వీడు. నేను ప్రెస్ మీట్ పెట్టినా, వీని మీద నాకు కోపం ఎందుకు తెలుసా? వానికి జాబ్ పెట్టించిందే నేను తొలి వెలుగులా. 10 టీవీలో నేను, మల్లిగాడు, తొలి వెలుగు రగ్గాడు ముగ్గురం జాబ్ చేసేది మన 10 టీవీలో. నేనేమో సబ్ ఎడిటింగ్ డిపార్ట్మెంటు, వీళ్ళిద్దరేమో యాంకర్లు. నేను రాసిన రాతల్ని వీళ్ళు తెర మీద చెప్పాలి, లేకపోతే ఈ బొమ్మగాళ్ళకు రాయత్తా అది. ఇక ఈ చెప్పే క్రమంలో 10 టీవీలో 4-5 నెలలు శాలరీ ఇవ్వాలి. ఇక మరి మాకు వెళ్ళాలి కదా. నేను చక్కగా ఏం చేసిన ఎన్టీవీకి వచ్చిన. ఎన్టీవీకి వస్తే మల్లిగాడు ఏం చేసిండు 99 టీవీకి పోయిండు. తొలి వెలుగు రగ్గానికి ఎక్కడ దొరకలే వానికి. ఇక నేను ఎన్టీవీలో ఉండగానే మల్లిగాడు ఏం చేసిండు, టీవీనా నేను ఎన్టీవీలో ఉండగానే వాడు 99 టీవీ బంద్ చేసి ఇక్కడికి టీవీ5కి వచ్చిండు. ఆ మధ్యలో అప్పుడు పెట్టుకున్నాడు, 2019లో పెట్టుకున్నాడు వాడు క్యూ న్యూస్. అప్పుడు నడతలేదు అది. ఇక అయితే వీడేం చేసిండు, నేను 10 టీవీ నుండి ఎన్టీవీ నుండి ఇంకా కాస్త ఎక్కువ శాలరీ వస్తుందని చెప్తే మోజో టీవీ అని పెట్టిండు. అప్పుడు రవిప్రకాష్ TV9కి సబ్ ఛానల్గా పెట్టిండు మోజో. అందులోకి పోయినా నేను. అప్పుడు వాడు 10 టీవీలోనే ఉన్నాడు రగ్గాడు. నాకు ఫోన్ చేసిండు ఓ రోజు. యాకూబ్ అని నా మిత్రుడు ఉంటాడు, ఇప్పుడు V6లో చేస్తుండు. యాకూబ్ అని నా మిత్రుడు ఉంటాడు, ఇప్పుడు V6లో చేస్తాను. యాకూబ్కు ఫోన్ చేసిండు. యాకూబ్ మన ప్రవీణ్ ఆట మోజో ఛానల్ చేస్తానట, శాలరీలు ఎట్టిస్తాను కొంచెం అడగవా, నా దగ్గర ప్రవీణ్ నెంబర్ లేదు అంటే. ఉంటుంది కానీ నల్లికుట్లోడు వాడు కథ ఏం చెప్తా కానీ. అయితే ఏం చేసిండు వీడు, యాకూబ్ ఫోన్ చేసి వాడు రగ్గాడు మాట్లాడతాడట ప్రవీణ్ నీతో అంటే. వానికి జయబుద్ధి అయితేలే అట్నా అంటే, ఇక వానికి కథ తెలుసు కదా ప్రవీణ్, వానికి చేయమని వాడిని అంటే చేసిండు. ఇక ప్రవీణ్ ఎట్లా ఇస్తాను శాలరీలు, ఇక్కడ శాలరీలు ఇస్తలేదు ప్రవీణ్, హైదరాబాద్లో బతకాలంటే చాలా కష్టం కదా అంటే. మరి ఇక్కడ అయితే రేవతి మేడం అనే ఒక మేడం ఉన్నది, చాలా టార్చర్ పెడతాను ఉద్యోగస్తులను. మరి నీ వల్ల అవుతుంది అంటే రా అంటే ఒకసారి వచ్చిండు. ఇక టార్చర్ వల్ల ఎక్కడ వెళ్ళిపోతా ప్రవీణ్, ఇక్కడ నేను ఉందా అన్నాడు. అంటే ఏం కదా గట్టినే టార్చర్ పెడుతుంది కానీ కొంత మనం నిలదొక్కుని ఉంటే ఏం కాదు. ఏంటంటే అంత అసలు పనికి రాని టాస్కులు ఇస్తుంది ఆమె, అంత తనలబడే టాస్కులు అన్నట్టు. వీడు ఆల్రెడీ అట్లా కేసులు ఇరుక్కున్నాడు వీడు. ఒక ఎస్సీ అదే వాడు ఉన్నాడు కదా, ఒక అమర ప్రసాద్, స్టూడియోకి వస్తే గెట్ అవుట్ మై స్టూడియో అని అన్నాడు వీడు. అంటే వాడు SC/ST అట్రాసిటీ కేసు పెట్టిండు వీని మీన్నే, తొలి వెలుగు రగ్గాని మీన్నే. అంటే ఈమె అనుమని చెప్తాంటారు అన్నట్టు. ఇక అక్కడికి వస్తే అక్కడ మోజోలో వీడు ఉంటే ఆ మోజో దొంగ లైసెన్స్ ఛానల్ అని తెలిసినప్పుడు ఆ మోజో ఛానల్ మూసేసిండు. మోజో ఛానల్ మూసేస్తే నేను మళ్ళీ ఎన్టీవీకి అయిపోయినా. వీనికి వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే వీడు SC/ST అట్రాసిటీ కేసులు ఇరుక్కున్నాడు. వీనికి ఎవరు ఇవ్వాలి ఆ డబ్బులు, రవిప్రకాశే కట్టాలి, ఎందుకంటే వీడు అక్కడ యాంకర్ చేసినప్పుడు అక్కడ ఇరుక్కున్నాడు కాబట్టి వీడు అక్కడనే ఉన్నాడు. అప్పుడు ఏం చేసిండు, అది వెబ్సైట్ ఛానల్గా ఉండేది. వెబ్సైటే, ఛానల్ కూడా కాదు, TV9కు వెబ్సైట్గా ఉండేది తొలి వెలుగు. ఆ తొలి వెలుగు పూర్తిగా రవిప్రకాష్ పెట్టుకున్నదే. ఆయన ఏం చేసిండు, ఇక కొంత వచ్చేదాకా చూసిండు. అప్పుడే మేము పాదయాత్ర చేస్తాను, మేము కేసీఆర్ కమ్ముడు పోయిన అన్నారు కదా, మల్లిగాడు నేను అందరం కలిసి కేసీఆర్ విధానాలు, కొంత ప్రజా వ్యతిరేకత విధానాలు ఉన్నాయి కాబట్టి మనం పాదయాత్ర పోతామని మల్లిగాడితో పాటు 40 మంది మేము పోయినాం. ఇక అప్పుడు తొలి వెలుగును మేము మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేసినాం కదా, అప్పుడు మేము మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేస్తే అప్పుడు ఈ తొలి వెలుగు రగ్గాడు, అదే తొలి వెలుగు రగ్గానికి వచ్చిన ఆలోచన, అది రవిప్రకాష్కి వచ్చిన ఆలోచన. ఈ తొలి వెలుగు ఛానల్ని కూడా ఓ యూట్యూబ్ ఛానల్ కింద కన్వర్ట్ చేసి మార్చి దాంట్లో కూడా వాడు మార్నింగ్ న్యూస్ చెప్పిండు. ఇది చరిత్ర. వాడు పీకుడు గాడిని తొలి వెలుగుని డెవలప్ చేసిన. నువ్వెట్లా తొలి వెలుగు డెవలప్ చేసినావురా, నువ్వు ఎంప్లాయీ వాళ్ళ. రవిప్రకాష్ మీద నిందలేసిండు దొంగ, కేసీఆర్ కమ్ముడు పోయిండు, KTR కమ్ముడు పోయిండు. నీకు నెలకు 70,000 రూపాయలు ఇచ్చిండు తొలి వెలుగులో, నువ్వు ఎంప్లాయీవి, నువ్వెట్లా ఉన్నారు అవుతావురా దొంగ, ప్రజలను నమ్మించిన దొంగ. ఒకప్పుడు వీడు తొలి వెలుగులో చేసి ఇక వీడు కొన్ని దండాలు చేసిండు బీజేపీ తోటి కలిసి.
ఓ వీనిగడు ఉన్నదయ్యో ఇక్కడ వీనికి 55-60 లక్షల ఇల్లు ఉన్నది వీనికి ఇక్కడ. దొంగలు దొంగలు అంత బ్లాక్మెయిలింగ్ దొంగలే. ఒక అది వాని కథ. దొంగలారా ప్రజలు పాప అమాయకులు అందరు నమ్మించి దొంగలు. వీళ్ళేమో ఎక్కడనో ఉంటారు పాపం, తెలియదు కదా వీళ్ళ గురించి. ఎప్పుడుగా ఈ ఆకునూరి మురళి మీరంతా చెప్తారు కదా 1,00,000 కోట్లు తిన్నాడు, 1,00,000 కోట్లు తిన్నాడు, 1,00,000 కోట్లు తిన్నాడు. ఇప్పుడు మీ ముఖం మీద చెప్తాడు కొట్టినట్టు చేసిందా? 97,000 కోట్లు అని అర్థమైందా? 95,000 కోట్లే అని అర్థమైందా ప్రాజెక్టు? ఇది అంతా వచ్చిదే ఇక. ఇది మార్నింగ్ న్యూస్ మిత్రులారా. మొత్తానికైతే ఈ దొంగల కథ అయితే తెలిసిపోతుంది. మెల్లమెల్లగా ఈ దొంగలు ఎవరు దొరలు ఎవరు అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఈ మన న్యూస్